నిన్న రజతోత్సవ సభలో కేసీఆర్ కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రులు కేసీఆర్ కు గట్టి కౌంటరే ఇచ్చారు. ఇక పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ సోనియా గాంధీ లేకపోతే 100 మంది కేసీఆర్లు వచ్చినా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యేది కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా హన్మకొండ జిల్లాలోని భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం పాల్గొన్నారు. సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం పొన్నం మాట్లాడుతూ బీఆర్ఎస్ రజతోత్సవ సభలో తెలంగాణకు మొదటి విలన్ కాంగ్రెస్ పార్టీ అని చేసిన వ్యాఖ్యలను కేసీఆర్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని బల్లగుద్ది చెబుతున్నారని అన్నారు. సోనియా గాంధీ తెలంగాణ ప్రదాత అని, అందుకే ఆమెకు పాలాభిషేకం చేశామని తెలిపారు. సోనియా గాంధీ వల్ల తెలంగాణ తల్లి అని, ఆమె తెలంగాణ ఇచ్చిందని మీరే శాసనసభలో అనేక సందర్భాల్లో చెప్పారని కేసీఆర్ కు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమకారుడిగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వడానికి ఎన్ని అష్టకష్టాలు పడ్డదో ప్రత్యక్షంగా మీకు తెలుసని అన్నారు. యూపీఏ కూటమి మిత్రపక్షాలను ఒప్పించడంలో ఆంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇబ్బంది పెట్టినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సోనియా గాంధీ సహకరించారని గుర్తు చేశారు. మీలాగా అగ్గిపెట్టె రాజకీయాలు చేసి అమాయకులను ఆత్మహత్యలు చేసుకునేలా ప్రేరేపించినట్టు కాదని విమర్శించారు. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ఎంతో మంది బలిదానం చేశారని, అమరులకు ఎందుకు శ్రద్ధాంజలి ఘటించలేదని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు శాసనసభ తిరస్కరించినా, ఆంధ్ర నాయకులు వ్యతిరేకించినా కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని చెప్పారు. సీనియర్ నేతగా ఉన్న కేసీఆర్ కాంగ్రెస్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తన దిగజారుడుతనంకి నిదర్శనమని చెప్పకనే చెప్తున్నాయి.